హాయ్ ఫ్రెండ్స్, ప్రవీణ్ ముద్రార్థలో మనము థర్డ్ రోమన్ కవి పరిచయాల్లో ఉన్నాము. కవుల గురించి ఇది కూడా 15 మార్క్స్ క్వశ్చన్ కాబట్టి మీరు స్కిప్ చేయకుండా చూడండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ మీ కమెంట్స్ తప్పకుండా కమెంట్ సెక్షన్లో పెట్టండి. దానివల్ల మేము ఇంకా మీకు ఇష్టమైన వీడియోలు చేయడానికి కుదురుతుంది. సరే చూడండి. సూర్యకాంత్ త్రిపాఠి నిరాల ప్రస్తావన. అంటే మనం ఇందులో ఉన్నంత యాజిటీస్గా రాయక్కర్లేదు. దీన్ని మనం సింప్లిఫై చేసుకుని రాసుకోవాలి. నేనైతే చెప్తాను, మొత్తం చెప్పింది విని మీరు సింప్లిఫై చేసి రాసుకోవాలి. చూడండి, ప్రతి సైడ్ హెడ్డింగ్స్ పెట్టాలి ప్రతి దానికి కూడా. సూర్యకాంత్ త్రిపాఠి నిరాలాకి ప్రతిభ బహుముఖి హై, అంటే బహుముఖ ప్రజ్ఞాశాలు అంటారు కదా, ఆయన అన్ని రంగాలను కూడా గొప్ప ప్రతిభ కనబరుస్తారు. आपका व्यक्तिगत जीवन स्वभाव और साहित्य सभी निराला नाम को सार्थक करते हैं. నిరాలా అంటే చాలా నిరాడంబరంగా ఉండేటువంటి వ్యక్తి, అన్ని విధాలుగాను మంచి సమయస్ఫూర్తి ఉన్న వ్యక్తి అని అర్థం. ఈయన పేరుకి సార్థక నామధేయుడు అనమాట. ఈయన చూడండి, అంటే పేరుకి తగ్గట్టుగానే ఆయన బుద్ధులు కూడా ఉంటాయని అర్థం. आप सदैव युग के साथ चलते रहे, हर युग के नेता आप ही थे. पाठ्यक्रम में निराला जी की 3 कविताएं दी गई है. स्नेह, निर्जरी, तुम और मैं और बादल राग. इन कविताओं के आधार पर निराला के काव्य की విశేషతాయేం బతాయి జాతి హై. చూడండి, ఇందులో ఫస్ట్ 2 పాయింట్స్ అండ్ నెక్స్ట్ కవితల గురించి 3 పాయింట్స్ రాస్తే సరిపోతుంది. అంతకంటే ఎక్కువేమీ అవసరం ఉండవు. ఓకే, నెక్స్ట్ చూడండి. దుఃఖి అట. చూడండి, कवि अपने सुख से ज़्यादा दुख को कविता में लिखा करता है. कवि अपने सुख से ज़्यादा दुख को कविता అంటే ఎక్కువ సుఖాలున్నా కూడా అవి కష్టానికి దారితీస్తాయని అర్థం. యహ దుఃఖకో హల్కా కర్నే కా తరీకా హై, దుఃఖాలు పడినా అవి తేలిగ్గానే పోతాయి అని అర్థం. కవి నిరాలా ప్యార్ ఔర్ సౌందర్య కా సుఖ్ అనుభవ్ కర్తే హై. కవి నిరాలా గారు ఇలాగ ప్యార్ అంటే ప్రేమని, సౌందర్యాన్ని కూడా సుఖానుభవాల కింద చెప్పారు. జీవన్ కే అంతిమ समय में वे प्यार और सौंदर्य से दूर हो गए. యహ దయనీయ దశ. అంటే చూడండి, చిన్నతనంలో ప్రేమ, అందము, ఆప్యాయత అన్నీ ఉంటాయి. చాలా పెద్ద వయసు వచ్చిన తర్వాత అవన్నీ దూరం అవుతాయి కదా. చిన్నప్పుడు పిల్లల పెద్దవాళ్ళు ఉండరు కదా, అది దయనీయ పరిస్థితి, పెద్దరికమైనదని చెప్తున్నారు. కవి నిరాలా कहते हैं कि अब तक स्नेह का झरना बह रहा है. ఎప్పుడు కూడా ప్రేమ అనేటువంటి సెలయేరు ప్రవహిస్తూ ఉండాలి అని. అబ్ रुक गया है, అప్పుడు ఆగిపోతూ ఉంటుంది. मेरा शरीर अब रेत के समान बन गया है. రేత్ అంటే ఇసుక రేణువుల అయిపోతుంది శరీరము. మై ఆమ్ కి సూఖీ డాలీ కే సమాన్ హో గయా హై. మామిడి చెట్టు చిగుర్చినప్పుడు పచ్చగా ఉంటుంది, కాయలతో పళ్ళతో అంతా. ఆ తర్వాత అది ఎండిపోయినప్పుడు ఎలా ఉంటుంది, విరిగిపోతుంది కదా కట్టే, అలా అయిపోతుంది. मेरे साथ नदी के किनारे घूमने के लिए मेरी प्रियतमा नहीं आती. मेरे साथ घासों पर बैठने को वह सुंदरी नहीं आती. मेरे मन में मात्र अमावास्या का अंधेरा छाया है. मैं తిరస్కృత్ హుం. చూడండి అమ్మా, ఇది అంతా కూడా ఎలా ఉంది అంటే వృద్ధాప్యం గురించి చెప్తూ ఉన్నారనమాట కవి. రహస్యవాది అటు చూడండి, రహస్యవాది చూద్దాం. ఇదంతా అవసరం లేదు. యహి సాహిత్యమే రహస్యవాద, ఇదంతా అవసరం లేదు. ఈ పారాగ్రాఫ్ చూద్దాం. చూడండి, कवि निराला तुम और मैं कविता में गाते हैं कि मैं भगवान, हे भगवान, तुम ऊंचे हिमालय पहाड़ हो और मैं देव नदी गंगा हूँ. చూడండి, నువ్వు హిమాలయ పర్వతం అయితే, భగవంతుడి కవి అంటున్నాడు నిరాలా గారు, నువ్వు హిమాలయ పర్వతం అయితే నేను నదిని అని చెప్పంటున్నాడు. तुम हृदय की सांस हो और मैं उसी हृदय की कविता हूँ. నువ్వు నా హృదయానికి ఊపిరైతే నేను హృదయంలో ఉండే కవితని అంటున్నాడు. తుమ్ ప్రేమకు ఔరు మై శాంత హో, నువ్వు ప్రేమ అయితే నీ శాంతాన్ని. తుమ్ సూరజ్ కి కిరణ్ హో ఔర్ మై ఉస్ కిరణ్ కే కారణ్ ఖిలనే వాలా కమల్ హో, నువ్వు సూర్యకిరణాన్ని అయితే నేను ఆ కిరణాలకు ఉదయించే కమలాన్ని. తుమ్ ఓంకార్ నాద్ హో ఔర్ మై ప్యార్ కా గీత్ గానే వాళ్ళ కవి హూ, నువ్వు ఓంకార్ నాదం అయితే నేను పాటలు పాడేటువంటి కవిని. తుమ్ శుభ్రత హో మై ఔర్ మై ఉస్కా ప్రసార్ హూ, నువ్వు శుభ్రతమైతే నేను అలాంటి దాన్ని, అలా అంటే అసలు చూడు, ఇది కవిత అనమాట. తుమ్ తుంగ్ హిమాలయ శృంగ్ ఔర్ మై చెంచల్ గతి
सोर सरिता तुम विमल हृदय उच्छ्वास और मై కాంతి కామిని కవిత. అంటే ఈయన రాసిన ఈ పద్యం యొక్క భావమే మనం పైన రాసుకున్నాం. ఇలాంటిది నోట్స్ మనం రాసినట్లయితే చాలా మార్క్స్ పడడానికి అవకాశం ఉంటుంది. సైడ్ హెడ్డింగ్స్ పెట్టుకుని రాయండి జాగ్రత్తగా. ప్రగతివాద్, ఇక్కడ పైన రహస్యవాదం చెప్పుకున్నాం కదా, ఇక్కడ ప్రగతివాద్ అని ఉంది చూడండి జాగ్రత్తగా. कभी निराला समाज में समानता स्थापित करना चाहते हैं. वे हर चीज़ में क्रांति देखने हैं. वे मानते हैं कि बादल से धनवान दुखी है और गरीब किसान प्रसन्न है. అమ్మ చూడండి, బాధలు అంటే ఏంటి? మేఘాలు. మేఘాలు వచ్చినప్పుడు ధనవంతులు దుఃఖపడతారు, ఎందుకంటే బయట తిరగడానికి అవకాశం ఉండదు. కానీ గరీబ్ కిసాన్ అంటే రైతు ప్రసన్న అవుతాడు, ఎందుకు? ఆ పొలాల పంటలకి నీళ్లు వస్తాయని చెప్పి. బాదల్ కా యహ స్వభాव कवि को क्रांति मालूम होता है. कवि बादल से कहते हैं कि हे बादल, अमीर तुम्हारी गर्जना से भयभीत होता है. అమీర్ అంటే ఎవరు? ధనవంతులు మేఘాలు గర్జిస్తుంటే భయపడిపోతారు అని. చూడండి నెక్స్ట్ ఇంకా ఉంది చూద్దాం. और आँख मुख आदि टाँप लेते हैं, उनके हृदय में भय वास करता है. दूसरी और यह किसान है, उसके शरीर कमज़ोर है, वह बेचैन होकर तुम्हें बुलाता है. गरीबी ने उसकी ताकत चूस ली है. ఇదంతా అవసరం లేదమ్మా, మీరు చూడండి భయభీत हो అంతవరకు రాయండి. आँख मुख आदि टाँप लेते हैं, हृदय में भय वास करता है. दूसरी ओर यह किसान है. చాలు, ఇంతవరకు చాలు. ఓకే నెక్స్ట్ అండి. భాష. कवि निराला कही जाने वाली वस्तु के अनुसार शैली को बदल लेते हैं. स्नेह निर्झर में दुख दर्द और निराशा का वर्णन है. स्नेह निर्झर में दुख दर्द और निराशा का वर्णन है. నిరాశని స్నేహాన్ని అవన్నీ కూడా దుఃఖాన్ని బాధలన్నీ వర్ణించారు. उस कविता की शैली दुख से सनी है. అంటే ఈయన శైలి దుఃఖ బాధల గురించి చెప్తూ ఉంది. तुम और मैं कविता में भगवान से संबंधित है, భగవంతునికి సంబంధించింది. इस कविता की शैली गंभीर है. చూడండి, మీరు ఇక్కడి నుంచి రాస్తే బాగుంటుంది అనుకుంటాను నేను. చూడండి, ఇక్కడి నుంచి ఈ చివరి వరకు రాయండి. చూడండి, तुम और मैं कविता भगवान से संबंधित है. इस कविता की शैली गंभीर है. बादल राग कविता విప్లవ్ కి కవిత హై. బాదల్ తుమ్ ఔర్ మై అనేది భగవంతుడికి సంబంధించింది. బాదల్ ఔర్ రాగ్ అనేటువంటిది విప్లవానికి సంబంధించింది. ఇస్ కవితకి శైలి సరళ ఔర్ సహజ్ హై, మగర్ ఇస్మే ప్రచండ్ వేగ్ హై. అది సరళంగా ఉంది శైలి, బట్ ప్రచండమైన వేగంగా ఉందని అర్థం అనమాట. విశేషత చూడండి. కవి నిరాలా పహలే ఛాయావాది కవి थे, बाद को उनका ध्यान प्रगतिवाद पर गया है. वे प्रगतिवादी कविताएं लिखने वाली है. अंत में भगवान का स्मरण आया तो वे रहस्यवादी कविताएं लिखने लगे. తర్వాత ఈయన ప్రగతివాదులు ఉన్నప్పటికీ కూడా ఈ రహస్యవాదంలోకి వెళ్ళి భక్తి కవులు భగవంతుడికి సంబంధించిన కవితలన్నీ రాశారు. उनकी हर कविता में कला की सुगंध है, भाव का रंग है, अर्थ की क्रांति है. ఓకేనా? ఇది విశేషత అన్నమాట ఈయన రాసిన కవితల్లోనూ. సో మనం ఇప్పుడు ఏం చెప్పుకున్నాము? ఏ కవిత గురించి చెప్పుకున్నాము మనము? సూర్యకాంత్ త్రిపాఠి నిరాలా గురించి మనం చెప్పుకున్నాం. ఓకే, ఇది మీరు సింప్లిఫై చేసి చక్కగా 15 మార్క్స్కి రాసుకోండి. నేను నెక్స్ట్ వీడియోలో రామధారి సింహ దినకర్ గురించి చెప్తాను. అది కూడా అయిపోయిన తర్వాత అప్పుడు మనం ఏం చెప్పుకుందామంటే 6th రోమన్ మాతృభూమి మానవ వాటి గురించి చెప్పుకుందాము. నేను డైలీ ఇలా మీకు అప్డేట్గా చెప్పడం జరుగుతుంది. మీరు క్రమం తప్పకుండా చూడండి, చక్కగా చూసి వాటిని రాసుకుని చదువుకోండి. మీకు బుక్ లేకపోయినా సరే ఇది చూసుకుని రాసుకుంటే మీకు నోట్స్ అవుతుంది, చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే వర్డ్ టు వర్డ్ ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను కాబట్టి మీకు చాలా ఈజీ అవుతుంది. ఓకేనా? ఆల్ ద బెస్ట్, గుడ్ లక్.